కాసేపట్లో కీలక శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష. హాజరు కానున్న ఉన్నతాధికారులు. నేడు పోలీస్ కస్టడీకి కాకాణి. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు విచారణ. అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి. నేడు యాదాద్రి భువనగిరి జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి. గంధమల్ల రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన. తిరుమలాపురంలో బహిరంగ సభ. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. జాతీయ రహదారిపై ట్రాఫిక్ మళ్లింపు. ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందుకు ఈటెల రాజేందర్. ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ. ఇవాళ మహబూబ్ నగర్లో భట్టి విక్రమార్క పర్యటన. మూసాపేట్లో పలు సబ్స్టేషన్లను ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం. అనంతరం సభలో ప్రసంగం. కాసేపట్లో ఏపీలో డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు ప్రారంభం. ఎగ్జామ్ సెంటర్లోకి గంటన్నర ముందే అనుమతి. 1 నిమిషం లేట్ అయినా నో ఎంట్రీ. నేటితో శ్రీశైలం జలాశయంలో శాస్త్రవేత్తల బృందం పరిశీలన ముగింపు. 3 రోజులుగా ప్లంజ్ పూల్ లోతు, విస్తీర్ణం, ఇతర అంశాలపై సర్వే చేసిన టీం. ఇథనాల్ ఫ్యాక్టరీ అల్లర్ల కేసులో పోలీసుల దూకుడు. 40 మందిపై కేసు నమోదు. 12 మంది రిమాండ్. నాగర్ కర్నూల్ జైలర్ నాగరాజుపై చర్యలు. గ్రామస్తులను గొడవకు ఉసుగొల్పారని ఆరోపణలు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో అగ్ని ప్రమాదం. ఒక్కసారిగా చెలరేగిన మంటలతో సామిల్ దగ్ధం. భారీగా నష్టం. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఆక్రమణలపై హైడ్రా నజర్. ప్యాట్నీ నాలా వెంట ఉన్న అక్రమ కట్టడాల కూల్చివేత. నెల్లూరు జిల్లాలో కరోనా విజృంభణ. ఒకే రోజు 6గురికి పాజిటివ్. అప్రమత్తమైన అధికారులు. ఉగ్రవాదులను నియంత్రించకుంటే మళ్లీ దాడులు తప్పవు. అమెరికా పర్యటనలో భారత బృందం స్పష్టీకరణ. బెంగళూరు తొక్కిసలాటలో అన్నమయ్య జిల్లాకు చెందిన బాలిక మృతి. స్వగ్రామం వండాడిలో నేడు దివ్యాంశి అంత్యక్రియలు. శోకసంద్రంలో కుటుంబీకులు. జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ. జ్యేష్ఠ శుద్ధ దశమి సందర్భంగా గోదావరి నదికి ప్రత్యేక పూజలు. గంగమ్మకు హారతి. పాల్గొన్న భక్తులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. కంపార్ట్మెంట్లన్నీ నిండి వెలుపల క్యూలో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం.